నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, నాతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఇప్పుడు ఒక కంటెంట్ చదువుతాను, ఆ కంటెంట్ గురించి మీ మాటలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒకసారి విందాం. ప్రధానంగా ఇది తీసుకున్నట్లయితే ఆదిపురుషుని ఎన్ని రోజులైనా కానీ వదలట్లేదు, రిలీజ్ దాకా దాన్ని ఏదో రకం కింద మీద పడేసి పాపం ఆ సినిమా యూనిట్ వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలియదు, కానీ బయట మాత్రం దాన్ని ఇంకా ఆడేసుకుంటున్నారు. అటువంటి కోవకు చెందింది ఒక చిన్న పోస్ట్ చదువుతాను, మీ అభిప్రాయాలు చెప్పండి. సో ఆదిపురుషు గురించి చెప్పాలి అంటే, సినిమా హాల్కి ఏదైతే దళితులకి రావద్దు, ప్రవేశం లేదన్న పోస్టర్ అది ఫేక్ అని తెలిసినా కానీ దాని మీద కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చదువుతాను నేను. సినిమా హాల్ను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఉందా? అక్కడ భక్తులకు కొబ్బరికాయలు కొట్టే సదుపాయం ఏర్పాటు చేశారా? సినిమా హాల్ని గుడిగా చేసే పర్మిషన్ ఉందా అంటే, నెంబర్ 1, ప్రతి దేవుడి సినిమా థియేటర్లో ఆడినప్పుడు ఆడియన్స్ ఇలాగే ఫీల్ అవుతారు. బేసిక్గా చెప్పండి, ఇప్పుడు ఇది పోస్ట్ వైరలే, ఓకే, బట్ వీటికి ఆన్సర్స్ చెప్పుకుంటూ వస్తే అడిగిన వాళ్ళ విమర్శలకు కూడా ఒక ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తే నిజంగా 100% అదేంటిది దేవుడి సినిమాలు నడిచే ప్రతి థియేటర్ని కూడా జనాలు గుడిలానే భావిస్తారు. ఓకే, అండ్ అఫ్ కోర్స్ అండ్ ఇప్పుడు అమ్మోరు సినిమా ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి వాటికి కూడా నిజంగా థియేటర్లోనే పూనకాలు తెచ్చుకొని ఊగిపోయిన జనాలు కూడా చూసాము. దాంట్లో తప్పేం లేదు. రైట్. ప్రదర్శనశాల గుడిగా మారితే భక్తులు పూజలు చేసుకోవాలంటే కంచు గంటలు, భక్తులు ఆశీర్వాదం పొందడానికి ఒక దేశీయ ఆవు, సరైన కులం నుండి ఒక పూజారి, హాల్లో నిత్యాన్నదానం కోసం హుండీలు ఉండాలి కదా. ఒక్క నిమిషం, ఇవన్నీ ఉంటేనే అది గుడి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడిలో ఇవన్నీ ఉండాలన్న రూల్ ఏమన్నా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్ అసలు హుండే ఉండదు. అవును, అంటే కంపల్సరీ ఆ ఉంటేనే అది గుడే, పూజారి ఉంటేనే కూడా, పూజారి లేని గుళ్ళు కూడా చాలా. అవును. సో ఈ విమర్శ ఎవరైతే చేశారో, తెలంగాణలో చాలా గ్రామ దేవతలకు అసలు పూజారులు ఉండరు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరికి వాళ్ళు వెళ్ళి వాళ్ళే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వాళ్ళే పూజ చేసుకుని వెళ్ళిపోతారు. కొబ్బరికాయలు కొడితేనే అది కూడా, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రాసిన విమర్శకుడు ఎవరో కానీ సెకండ్ పాయింట్లో కూడా కామన్ సెన్స్ లేకుండానే రాశాడు. రైట్. ఓకే. పరమతస్తులు సినిమా చూడాలి అంటే టికెట్ కొనే ముందు రిజిస్టర్లో సంతకం పెట్టాలి కదా, అటువంటి రిజిస్టర్ని ఏమన్నా ప్రతి థియేటర్లో ఏర్పాటు చేశారా? ఏ గుడిలో అయినా పరమతస్తులు రాకూడదు అనే రూల్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా అంటే ఇప్పుడు తిరుమలలో అయినా సరే అన్యమతస్తులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వచ్చి మత ప్రచారాలు చేసే వాళ్ళని అన్యమతస్తులుగా అంటారే తప్పితే వీళ్ళు రాకూడదు అనేది ఎక్కడా లేదు. బేసిక్గా అంటే ముస్లిం వచ్చి మన గుడిలో దండం పెట్టుకోవద్దని లేదు, మనం వెళ్ళి దర్గాలో దండం పెట్టుకోవద్దు అనేవి కూడా లేదు. బేసిక్గా ఇక్కడ కూడా ఈయన కామన్ సెన్స్ జీరో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్. రైట్. థియేటర్లో అప్రాచ్యపు యూరోపియన్ల చిప్స్, మెక్సికన్ల పాప్కార్న్, అమెరికన్ల బర్గర్లు, కోకులు అమ్మవచ్చా? అమ్మేవాళ్ళ మతాలు కులాలు తెలుసుకున్నారా? థియేటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం, గుడిలోనే ఏదైనా ఈవెంట్ అయింది అనుకున్నామండి, బర్గర్ కానీ పిజ్జా కానీ పొటాటో చిప్స్ కానీ ఇవన్నీ అమ్మకూడదనే రూల్ ఏమైనా ఉందా? బర్గర్లోను అఫ్ కోర్స్ నాన్ వెజ్ పెట్టకూడదు, గుడ్లలో దరిదాపులో రావద్దు అనేది ఒకటి ఉంది, అది ఒప్పుకున్నాం. అండ్ నెక్స్ట్, నాన్ వెజ్ దేవుళ్ళు కూడా ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు బోనాలు మొత్తం నాన్ వెజ్, రైట్? మన ఎల్లమ్మ, పోచమ్మ, మన బల్కంపేట ఎల్లమ్మ, గండి మైసమ్మ కావచ్చు, వాట్ ఎవర్ నాన్ వెజ్ దేవుళ్ళు కూడా ఉన్నారు. సో నాన్ వెజ్ అంటే వాళ్ళు ఖచ్చితంగా, ఇప్పుడు ప్రసాదం అంటే పులిహోర తింటేనే ప్రసాదమా, లేకపోతే వడ పెడితేనే ప్రసాదమా, లేదా దద్దోజనం పెడితేనే ప్రసాదమా? తిండి ఏదైనా సరే పెట్టవచ్చు. అంటే జస్ట్ వచ్చిన వాళ్ళకి ఆకలి, గుడిలోకి ఎవరు వచ్చినా సరే ఏం తినకుండా వెళ్తారని ఎప్పటి నుంచో ఒకటి ఉంది. జస్ట్ ఒక ముద్దే వేస్తారు. ఎందుకు అంటే యాక్చువల్గా ప్రసాదం పెట్టేది ఇంటికి అదేంటిది కొంచెం నిండుగా వెళ్తారు, ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం హాయిగా వెళ్తారని. అదే ఎండన పడి వస్తే మరి ఎండ దెబ్బ తగలకుండా ఏదో ఉంటుంది అని చెప్పేసి ఇంతకుమించి వెళ్ళలేదు. అందుకే తులసి నీళ్ళు వేస్తారు, అది ఆరోగ్యపరమైనవే. పెద్ద విషయమే, రాగి పాత్రలోనో దాంట్లోనో ఇస్తారు, ఒక చిన్న గొంతుకు లూబ్రికేషన్, అది జస్ట్ సంథింగ్ దట్, అంతమించి ఇంకేమీ లేదు. అంతే తప్ప పలానా ఫుడ్ ఐటమ్స్నే గుళ్ళో ఇవ్వాలి ఇవ్వకూడదనే రూల్ ఇప్పటివరకు ఎక్కడ లేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్ర విమర్శకుడు జీరో నాలెడ్జ్. ఓకే. అయితే పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు, బ్రహ్మచారులు ఈ సినిమా హాల్లోకి లేక సినిమా ప్రదర్శిస్తున్న గుడిలోకి ప్రవేశించవచ్చా? బ్రహ్మచారులు ఎందుకు రాకూడదు? బ్రహ్మచారులు రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ పీరియడ్స్లో ఉన్న ఆడవాళ్ళు అంటే అది కూడా అదేంటి, అది పెద్ద ఏదో పాపమే ఏం కాదు, అది అసలు పాపమే కాదు. అఫ్ కోర్స్ ఒక శబరిమలలోనే
కొంచెం మలికాపురం వాళ్ళే రావాలి, కొంచెం వైజాగ్ రావద్దని ఏదో ఒక రూల్ ఉంది. దాన్ని కూడా ఆ మధ్యకాలంలో బ్రేక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ అది చూసాం. బట్ దీంట్లో కూడా ఈ విమర్శకుడు చేసింది 0. నెక్స్ట్ అంటే ఇక్కడైనా అంటే ఈ ప్రతి థియేటర్ని గుడిగా భావిస్తూ ప్రశ్నిస్తున్నాడు. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఈయన ఇంకా మధ్యలో ఇండైరెక్ట్గా గొడవలు కూడా పెడుతున్నాడు. ఓకే, సరే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. సరే ఏది ఏమైనా కానీ నియమం ప్రకారం మగవాళ్ళు చొక్కా లేకుండా ఎవరు కూడా లోనికి రావచ్చా? అదేవిధంగా తోలు వస్తువులు, తోలు బెల్టులు లేకుండా చెప్పులు ధరించకుండా లోపలికి వెళ్ళొచ్చా? తోలు బెల్టులు, తోలు చెప్పుల్లోనూ అలాగే ఉంటుంది, బెల్ట్లు అలాగే ఉంటాయి. అండ్ గుడిలోకి బెల్ట్ లేకుండా రావచ్చు అని ఏ గుడిలో రూల్ ఉందో అది ఒకసారి ఆయన చెప్పమంటే తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ అన్నిటికి మించి రావు కాలంలో షో ప్రదర్శిస్తూ ఉంటే ఏం చేయాలి? ఈ షో అదే ఏదైతే ఉందో లేకపోతే వాస్తు ప్రకారం ప్రతి థియేటర్ని ఉందా? ఒకవేళ వాస్తు ప్రకారం లేకపోతే పడగొట్టి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఇది కూడా 0. వీటి గురించి ఆయన ఎక్స్ప్లెనేషన్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నాకు జాలేస్తుంది ఆయన రాసిన మాటలు వింటుంటే. నెక్స్ట్ ఇంకేముంది? ఫైనల్గా తీసుకుంటే తూర్పుకు దండం పెట్టుకోవాలంటే లేదా రామసేతు ఎటువైపు ఉందో సూచించే దిక్సూచి కంపాస్ ప్రతి థియేటర్లో ఏర్పాటు చేస్తున్నారా లేదా? బేసిక్గా జ్యోతిష్యాలు, పంచాంగాలు ఇట్లాంటివి నమ్మే వాళ్ళు మాత్రమే, రాసులు నమ్మే వాళ్ళు మాత్రమే ఇట్లాంటివి చిన్నగా పట్టించుకుంటారు. ఇండియాలో ఉన్న మొత్తం జనాభాలో భక్తులందరూ ఇవేం పట్టించుకోరు. ఈయన ఓన్లీ ఆ ఆస్పెక్ట్ యాంగిల్ వాళ్ళనే టార్గెట్. ఇప్పుడు ఈయన రాసిందంతా కూడా చెప్తున్నా, తూర్పు పడమర ఇవి అవి వాస్తు శాస్త్రం, రాహుకాలం, ఆ కాలం, యమగండం ఇవన్నీ కూడా 100 మందిలో 3-4 పాటిస్తారు. అసలు వాళ్ళు కూడా కాదు, 1000 మందిలోనూ 5 ఎవరో పాటిస్తారు మరి గట్టిగా. అండ్ నెక్స్ట్ ఇంకా వాస్తు ప్రకారం అంటే అఫ్ కోర్స్ అందరూ ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ప్రకారం కట్టుకోవాలని చూస్తారు. అలా థియేటర్ ఓనర్ కూడా నాకు బిజినెస్ అవ్వాలంటే వాస్తు ప్రకారమే కట్టుకొని ఉంటాడుగా. మరి దాంట్లో ఏ సినిమా వేస్తే ఉంది, ఏ సినిమా వేయకపోతే అది బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు ఒక పునాది వేసాడంటేనే, భూమి పూజ చేశాడంటేనే వాస్తు ప్రకారమే చూస్తాడు ప్రతి ఒక్కరు, నమ్మినా నమ్మకపోయినా, దేవుడిని నమ్మినా నమ్మకపోయినా. సో ఆ థియేటర్ వాస్తు ప్రకారం ఉన్నట్టే అనుకోవచ్చు. సో ఇప్పుడు దాంట్లో సినిమా వేసుకుంటే తప్పే ఉంది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు ఈ చెప్పిన దద్దం ఎవరు? సో ఇదంతా దేని గురించి అంటే ప్రశ్నలు దేని గురించి అంటే ఆదిపురుషు ఏదైతే దళితులకి ప్రవేశం లేదన్నటువంటి ఒక అన్న ఫేక్ గురించి మాట్లాడుకొని ఫేక్ అని సంగతి చెప్పినా కానీ ఇంకా దాని మీద మాట్లాడుతూ బాబు గోగినేని ఫస్ట్ అనే ఒక ఏమంటా వాళ్ళని ఒక కామన్ సెన్స్ లేని అడ్డగాడిద వాగిన వాగుడు ఇది అంతే తప్ప దీనికి మనం పట్టించుకోని అవసరం లేదు. ఇప్పటి వరకు వాగినందుకు కూడా వాల్యూ కూడా లేదు. అంటే ఇంత మాట్లాడిన ఆయన ఇండియా ఉండట్లేదు, ఆయన ఎక్కడో యూరోపియన్ కంట్రీలో పాశ్చాత్య దేశంలో ఉంటున్నాడు. సో ఆయనకి ఇండియా గురించి ఎందుకు అనేది ఒక చిన్న ప్రశ్న. ఎక్కడన్నా చావని అనవసరం. బట్ కామన్ సెన్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మన సెన్స్ కూడా. సో ఇవన్నీ ఆలోచించకుండా థియేటర్కి వెళ్ళి సినిమా చూడమంటావు? సినిమా అది సినిమాలానే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.